గుంటూరులో 1,51,00,000 రూపాయలతో వినాయకుడిని అలంకరించారు. వాసవి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం భక్త జనాన్ని ఆకర్షిస్తోంది. నోట్ల అలంకరణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. వినాయక నవరాత్రుల వేళ వాడవాడలా కూడా గణేశుడు విభిన్న రూపాల్లో కొలువుదీరారు. గుంటూరులో వాసవి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీ గణపతి 1,51,00,000 రూపాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. 26 సంవత్సరాల నుంచి కూడా వాసవి యూత్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదే ఆనవాయితీని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ ఈసారి 1,51,00,000 రూపాయల కరెన్సీతోటి ఆ గణనాథుడిని అలంకరించడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ కరెన్సీని సేకరించడం కూడా చాలా అందరూ కూడా తల ఒక చేయి వేస్తారు. అన్ని వివిధ బ్యాంకుల నుంచి తమ వద్ద ఉన్న కరెన్సీ నోట్ బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీ నోట్లు తీసుకొస్తారు. అలాగే మరికొందరు దాతలు అలాగే ఈ వాసవి యూత్ సంబంధించినటువంటి అసోసియేషన్ ఉన్నటువంటి ప్రతినిధులు కూడా తమ వద్ద ఉన్నటువంటి కొత్త కరెన్సీ నోట్లను ఈ గణపతి అలంకరణ కోసం ప్రత్యేకంగా ఇస్తారు. దీనికి సంబంధించి 2-3 వారాల నుంచి ముందుగానే ఈ అలంకరణ ప్రక్రియ కోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే వాళ్ళు చేస్తారు. అంటే మొత్తం 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 రూపాయలకు సంబంధించిన నోట్లన్నీ కూడా ఈ అలంకరణలో వినియోగిస్తారు. వాటన్నిటిని కూడా ఏ రంగు కరెన్సీ అయితే ఎక్కడ బాగుంటుందనే అంశంపైన ముందే ఒక నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగానే ఈ అలంకరణకు సంబంధించి అన్నీ కూడా వాటిని ఒక మాలల మాదిరిగా ఆ కరెన్సీ నోట్లను కడతారు. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా వేలాడదీయడం అలాగే తోరణాల మాదిరిగా వాటిని ఈ మండపంలో ఈ గణపతి మండపంలో కట్టడం ఇదంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వాసవి యూత్ అంతా కూడా చేస్తారు. దీనికోసం దాదాపు 4 రోజుల పాటు తాము శ్రమిస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెబుతున్నారు. కరెన్సీ అంతా గుంటూరులో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల వాళ్ళు సహకరిస్తారు, చక్కగా మాకు సహాయం అందిస్తారు. మేము పాత కరెన్సీ ఇచ్చిన వెంటనే కొత్త కరెన్సీ ఇచ్చి ఈ అలంకారం వైభవంగా రావడానికి బ్యాంకు వాళ్ళు కూడా పూర్తిగా సహకారాలు అందిస్తారు. అట్లాగే ప్రజలు కూడా మా డబ్బుల్ని కొద్దిగా స్వామివారి దగ్గర ఉంచండి అని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అదే విధంగా చక్కగా మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగింది. దానివల్ల 26 సంవత్సరాల నుంచి కూడా భక్తులందరూ మమ్మల్ని నమ్మి కానీ స్వామివారి మీద నమ్మకం ఉంచి కానీ డబ్బులు వారం 10 రోజుల ముందు నుంచే ఇచ్చి వెళ్తారు. మేము మరుసటి రోజే వాళ్ళకి అందజేయడం జరిగింది. మొత్తం డెకరేషన్ అంతా చేసేది మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ తప్పించి బయట వాళ్ళు ఎవరు ఉండరు. దాదాపుగా నెల నుంచి శ్రమిస్తారండి, నెల పై నుంచి శ్రమిస్తారు. వీటిని మళ్ళీ 24 గంటల లోపే దాన్ని క్లియర్ చేయడం జరిగిందంటే ఈ నిన్నటి నుంచి రేపు ఉదయం వరకు ఎవరు నిద్రాహారాలు మాని వీటిని రక్షణగా ఉంటారు. ప్లస్ ఎవరి వాళ్ళకి అందజేసేదాకా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు. 16వ తారీఖు సోమవారం రోజు సుమారు 10,000 మంది భక్తులకు దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 17వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 11 రకాలైనటువంటి మంగళ వాయిద్యాలతో స్వామివారి నిమజ్జనోత్సవ ఊరేగింపు ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నిటికీ ధన వస్తు శ్రమ రూపేణ సహాయం అందిస్తున్న దాతలందరికీ మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు జరిగే మండపాలంకారంలో విరాజిల్లే శ్రీ అభయ గణపతి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ ఈటీవీ ద్వారా కోరుతున్నాం. జై గణేష్, జై వాసవి మాత. లక్ష్మీ గణపతి కూడా ఈ నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం కాబట్టి తాము ఈ అలంకారాన్ని కూడా ఎంచుకొని ఆ గణపతి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సిరి సంపదలు ఇవ్వాలి, ఆ గణనాథుని దర్శనం ద్వారా ఆ విఘ్నాలు తొలగిపోవడంతో పాటుగా మంచి ఐశ్వర్యం కూడా వారికి సిద్ధించాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున లక్ష్మీ గణపతి హోమం అలాగే ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.